హోలీ రోజు అనుకోకుండా కొంచెం రంగునీళ్ళు పడ్డాయి ఒక ముస్లిం మహిళ మీద. ఆ రంగునీళ్ళు పడుతున్న కారణమైన పాప వాళ్ళ అమ్మా నాన్న అంత క్షమాపణ చెప్పారు. కానీ ఆమె కొంతమంది ముస్లింలు పోగు చేసి గొర్రెత ఘోరంగా ఆ పాప వాళ్ళ మేనమామను కొట్టి చంపేశారు. అతని పేరు తరుణ్. అతనికి న్యాయం చేయాలంటూ కోబన్ను వలికి ఇచ్చినంత సపోర్ట్ కూడా ఈ మనిషి చనిపోతే రారేరా అని చెప్పేసి అంతా మొత్తుకుంటూ సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉంటే ముందు ఢిల్లీ గవర్నమెంట్ ఎవరిది? బీజేపీ. కేంద్రంలో ఎవరు? బీజేపీ, ఎన్డీఏ. సో డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక సీఎం రేఖ ఇమీడియట్గా యోగిని గుర్తు చేసుకున్నారు. ఎవర్రా కారణమైంది? పలానా వాళ్ళు లేపు అవతలేండి ఇల్లు అన్నారు. బుల్డేజర్ సంస్థ ఇల్లు లేపు అవతలేశారు. కారణం ఎవర్రా దీనికి మొత్తం అన్నట్టు మొత్తం ఏడుగురులో ఒకడు మైనర్ ఉన్నాడు. మైనర్లో కూడా చంపుతున్నారంటే ఇంకేంటి అన్నట్టు. వాళ్ళ పెంపకం ఏంటి? వాళ్ళు ఎందుకు ఇంకా అవన్నీ కానీ డిమాలిషన్ చేస్తున్నారు. చూడండి, వీడికి మెయిన్ ఇంటెన్షన్ సోషల్ మీడియా అంతా తరుణికి న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇదిగో ఇప్పుడు కొంచెం సోషల్ మీడియాలో ఉన్నటువంటి జనాలతో పాటు సమాజంలో జనం కూడా ఆలోచించడం మొదలెట్టున్నారు. ఏమని? ఇక మీదట తప్పు ఎక్కడ జరిగినా తప్పు అనాలి, ముస్లిమా హిందూ అని చూడటం కాదు, మనం బాధితుల పక్షాన ఉండాలి అని చెప్పేసి. సో ఇప్పుడు అతని ఆత్మకి శాంతి మొదలైంది అంతే, ఇంకా పూర్తి కాల. ఎవరైతే ఇతరుని చంపారో వారిని అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు, వారి యొక్క ఇల్లు మొత్తం కూల్చేశారు. ఇప్పుడు చేయాల్సింది వాళ్ళకి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాలి. ఇంకోసారి ఎవడన్నా కానీ పొరపాటు జరిగింది క్షమించమని అడిగిన వారిని చంపాలన్న ఆలోచనకు వస్తే జైలుకి